వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు చోట్ల పేదలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ సెంటర్ నందు మాజీ కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్, రెయిన్ డ్రాప్ అధినేత వాటంబేటి హరికుమార్, గాంధీనగర్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నందు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను వాటంబేటి శివకుమార్ బ్రదర్స్, గాంధీనగర్ యూత్ కలిసి కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ, గూడూరు అభివృద్ధి ప్రదాత, పేదల పాలిట పెన్నిధి అయిన మా అన్న సునీల్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది పేదలకు, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాటంబేటి శివకుమార్, వాటంబేటి హరికుమార్, గుండాల భారతి, రమేష్ రెడ్డి, మధు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నేత గూడూరు ముద్దుబిడ్డ మన సునీల్, మన గూడూరు నినాదంతో ఎల్లప్పుడూ గూడూరు ప్రజల మధ్యలో ఉంటూ, నేను ఎమ్మెల్యేనైనా ఎమ్మెల్యే కాకపోయినా సరే గూడూరులోనే ఉంటా, గూడూరు ప్రజలకు అందుబాటులో ఉంటా, నేను చేయగలిగిన సేవలు చేస్తా గూడూరు కోసం అని ఉన్నటువంటి మా సునీల్ అన్న పుట్టినరోజు సందర్భంగా, అంటే గూడూరు రానున్న కాలంలో, గతంలో ఒక 20 ఏళ్ళుగా రాజకీయాలు ఎత్తుకుంటే మన గూడూరుని పరిపాలించేవాళ్ళు వాకాడు నుంచో, కోట నుంచో, లేదా చెన్నూరు నుంచో వచ్చి పరిపాలించేవాళ్ళు. అంటే ఏ పదవి కావాలన్నా గూడూరు పట్టణం నుంచి, గూడూరులో ఒక ఎస్ఐ గారు పట్టుకున్నా, బండి పట్టుకున్నా మనం చెప్పాల్సింది కోటకు పోయి చెప్పాలా, లేదా వాకాడికి పోయి చెప్పాలా, లేదా చెన్నూరుకి పోయి చెప్పుకోవాలా. ఈరోజు ఆ పరిస్థితితో మన గూడూరు పట్టణం లేదు. అది ఎందుకోసం అంటే మన గూడూరు ముద్దుబిడ్డ సునీల్ అన్న పుణ్యాన ఇప్పుడు అధికార పార్టీ కానీ, అనధికార పార్టీ కానీ ఎవరు గూడూరు స్థానికులు కాదు. మన స్థానికుడు, మన మధ్యలో ఉండేటటువంటి మన సునీల్ అన్నను మనం రేపు గెలిపించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రేపు రానున్న ఎలక్షన్లో ఇదే పుట్టినరోజు, నెక్స్ట్ 10 రోజుల ముందు గూడూరులో సునీల్ అన్న ఎమ్మెల్యేగా చూడాలా, అదేవిధంగా మినిస్టర్గా మనం ఇటువంటి పుట్టినరోజుని ఘనంగా గూడూరు పట్టణం మొత్తం పందిర్లు వేసుకొని అన్నదానాల కార్యక్రమాలు చేసుకొని, ఎందుకోసం అంటే గూడూరు కోసమే, గూడూరు అభివృద్ధి కోసమే ఆలోచించేవాడు. పేరున్న సందులో సుమారు ప్రతి మనిషిని పేరు పెట్టి పిలవగలిగిన మన సునీలని మనం అందరం కలిసి కట్టుగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇటువంటి పుట్టినరోజు కార్యక్రమాలు సునీలకి, ఈ అన్నదాన కార్యక్రమం మేము 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఆయన సుఖశాంతులతో, ఆయన ఆరోగ్యాలతో, ఆయన కుటుంబము, ఆయన 10 మందికి సేవ చేస్తూ పిలిచిన వారికి ఆయన అందుబాటులో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఏటా 10 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజులు మేము ఆయనకి నిండు నూరేళ్ళు చేయాలని చెప్పి, ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి, దానికి టవర్ క్లాక్ సెంటర్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇక్కడ సంబంధించినటువంటి రత్నన్న, సుబ్బన్న, గిరి, రమేష్ రెడ్డి, బాబురావు మరియు రమేష్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ నిన్నటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలని చెప్పి సునీల్ పుట్టినరోజు కార్యక్రమాన్ని టవర్ క్లాక్ సెంటర్లో నిర్వహించడంలో భాగంగా పనిచేసి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు, సోదర సమానులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా
ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకొని గూడూరు పట్టణ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని భగవంతుడు కలిగించాలని కోరుకుంటూ, అదేవిధంగా గూడూరులో శాసనసభ్యులు ఎమ్మెల్యే అనగానే ముందుగా గుర్తొచ్చేది మా సునీలన్నే. ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఆయన మాజీ శాసనసభ్యులు అయినప్పటికీ ఎమ్మెల్యే అనగానే జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా సునీల్ అనే పేరు గమనిస్తారు. ఆ విధంగా శాసనసభ్యులుగా, సోదరులుగా జనాలతో ఎంతో అనుబంధాలు పెంచుకున్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు రాబోయే ఎలక్షన్లో ఘన విజయాన్ని సాధించి మరింతగా గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించాలని విచ్చేస్తున్న అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పాత బస్ స్టాండ్ సెంటర్లో వాటంపేట శివన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సునీల్ అన్న ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఈ పుట్టినరోజు తర్వాత నెక్స్ట్ రాబోయే పుట్టినరోజుకి గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ హోదాలో రేపు సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్యులు సునీల్ అన్న అనే ఒక గొప్ప నినాదంతో పేదల పాలిట పెళ్లిది అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి పుట్టినరోజు ఈరోజు ఇక్కడ టవర్ క్లాక్ సెంటర్లో శివ, హరి, అదేవిధంగా ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ గూడూరులో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు ఇవ్వాలని, ఆయన నిండు నూరేళ్ళు వద్దుల్ని ఇంకా రాబోయేటప్పుడు కూడా, రాబోయే తరంలో మనకు 2024లో కూడా మనకు ఆయన ఇక్కడ గూడూరుకి ఎమ్మెల్యేగా మనకు మన్నలు పొందాలి. ఎందుకంటే ఇదివరకు కూడా ఆయన ప్రభుత్వం మనకు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా కూడా పేదలకి ఎంత సహాయం చేస్తున్నాడని అంటే ప్రతి ఒక్కరి గూడూరులో చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డ వరకు సునీల్ అన్న అంటే ప్రతి ఒక్కరి నానుడి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు, ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆయన అందరినీ గౌరవించి ఆయన మాట్లాడతారు. అందుకని ఆయన ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని, వాళ్ళ కుటుంబం కూడా సుభిక్షంతో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని సెలవు కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన శివాకి ధన్యవాదాలు. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, పట్టణంలోని పలు చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆయన నేడు అందుబాటులో లేకపోయినా పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గూడూరులోని పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని భారీ కేకును కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిలబల్లి భాస్కర్ రెడ్డి, నిమ్మకాయల నరసింహులు, బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, అబ్దుల్ రహీం, నటశేఖర్, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, గుండాల శ్రీదేవి, వేముల సునీల్, కళ్యాణ్, ఎస్సీసీఎల్ నాయకులు పెంచిలయ్య, కోటేశ్వరరావు, బీసీసీఎల్ నాయకులు రావుల శివప్రసాద్ గౌడ్, పిల్లెళ్ల శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నా మిత్రుడు మాజీ శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాబోయే ఎమ్మెల్యే గారైన పాసం సునీల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, అదేవిధంగా సునీల్ కుమార్ అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోతానే ఆయన భగవంతుడు
భగవంతుడి దైవాల కృపలతో 3 సంవత్సరాలు ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ అనాథ శరణాలయంలో ఆయన పేరు మీదుగా దుప్పట్లు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఆయనకి జన్మదినానికి కేక్ కట్ చేసి కార్యక్రమం జరుగుతుంది. సునీల్ కుమార్ గారు మనకు శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేశారు. ప్రజలకందరికీ అందుబాటులో ఉంటూ మంచి అభివృద్ధి కార్యక్రమాలు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఆయన మళ్ళీ శాసనసభ్యులుగా కావాలి, మళ్ళీ ఆయన అనేక పదవులు, మంత్రి పదవి అన్నీ కూడా రావాలని భగవంతుని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే భాగ్యం కలిగిస్తూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. సమానులు గూడూరు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ గూడూరు నేర్పు ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క జన్మదినం. ఈ సందర్భంగా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వారి యొక్క జన్మదినం యొక్క వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం, అన్నదానాలు చేయడం, అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఇదే విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మా సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాబోయే ఎమ్మెల్యే గారైనటువంటి మా సోదరులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి వారి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. మరి గూడూరు నియోజకవర్గ అభివృద్ధి పేదలపాలకి చెందిన మా సోదరులు పాసం సునీల్ కుమార్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ప్రజా జీవితంలో ఆయన మరిన్ని పదవులు రాబో కాలంలో అధిరోహించి ప్రజల యొక్క మన్ననలు పొందాలని, ప్రజాసేవలో పేదలపాలటి పెన్నిదిగా కొనసాగాలని, ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు దయచాలని, ఆయన కుటుంబ సభ్యులను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో సుదినం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మన ప్రభుత్వ కాలేజీలో చైర్మన్గా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి గూడూరు మున్సిపల్ చైర్మన్గా మరియు గూడూరు ఎమ్మెల్యేగా ఎనలేని కృషిని, గూడూరు యొక్క అభివృద్ధిని కాంక్షించి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముందుండి గూడూరు పట్టణ ప్రజలు నిర్మాణమైనటువంటి ధైర్యాన్ని కలిగేసినటువంటి మా నాయకులు, మా మిత్రులు సునీల్ కుమార్ గారికి అలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతం నాయకులు మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకి ఎంతో సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని రేపు కాబోయే ఎమ్మెల్యేగా గెలిచి మంచి పదవులు అలంకరించి మంచి పేరు తెచ్చుకోవాలని ఈయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. డైనమిక్ లీడర్, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మరియు కాబోయే శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ అన్న గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో కలకాలం జీవించాలని మనసారా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ముఖ్యంగా ఈరోజు మన నాయకులు మనందరికీ అందుబాటులో ఉండే లోకల్ లీడర్ గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ గారి జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలోని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరి మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడే మన నాయకులు ఎప్పుడు కూడా నేను ఈ ఆపదలో ఉన్నాను, బాధలో ఉన్నాను అని ఎవరు వచ్చినా కూడా ఏ టైంలో తలుపు తచ్చినా కూడా నేను ఉన్నానని అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసినటువంటి మన గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని రాబో రోజుల్లో మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈసారి జన్మదినానికి శాసనసభ్యులుగా చేసుకొని మనం అందరం కూడా ఆయన ద్వారా ఇంకా గూడూరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రోత్సహించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, సుఖ సంతోషాలని ప్రసాదించి రాబో రోజుల్లో భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించేలాగా ఆశీర్వదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకే అవకాశం ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు మాకు ఆ భగవంతుడు ఇచ్చిన సోదరుడు మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, అన్న వాళ్ళ కుటుంబం అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటూ, రాబోయే ఎలక్షన్లో కూడా అన్నని మనం అందరం కూడా ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత ఉంది, అలాగే మినిస్టర్గా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రేపు 2024లో అన్నని ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి కూడా అన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశాకిరణం, చిరునవ్వుతో పలకరించే స్వభావం గల వ్యక్తి మన సునీల్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ కార్యాలయంలో మరీ కేక్ కట్ చేసి అన్నకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా 2024 ఎలక్షన్లో అన్నని ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిపించుకొని ఈసారి జన్మదిన పండగ నాటికి అన్న మంత్రిగా బాధ్యతలతో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు నియోజకవర్గం పాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా నాయకులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ యొక్క జన్మదిన పురస్కరించుకొని ఈరోజు బ్రహ్మాండంగా వేడుకలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని చెప్పి ఈ గూడూరు అభివృద్ధి ప్రదాత ఆయన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన ఎప్పుడు పేదల కోసం పరితపిస్తున్నటువంటి మహానాయకుడు. ఇప్పుడు కూడా సరే ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎంతోమంది విద్యార్థులకి వారికి ఫీజులు లేకపోతే ఫీజులు ఇచ్చి వాళ్ళని విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాడు. అదే కాకుండా ఎంతోమంది అనాథులు, ఆరోగ్యం సరిలేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేసేసి మా పరిస్థితి ఇదంటే చెప్తే ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు చనిపోయిన కుటుంబాలకు కూడా సరే వాళ్ళకి సంబంధించి కూడా ఎంతోమంది ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. అందుకోసమే మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో బ్రహ్మాండంగా ఈ గూడూరిని గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో దాదాపు 2,500 కోట్ల రూపాయలు వివిధ శాఖల ద్వారా తీసుకొచ్చి ఈ గూడూరిని అభివృద్ధి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈయన్ని మనం ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి మరొకసారి మా నాయకులు సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పేదల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, విద్యావంతుడు, సేవ తత్పరుడు, యంగ్ డైనామిక్ నాయకుడు అటువంటి అంబేద్కర్ వారసుటువంటి మా సునీల్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయన నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంతో, ఎంతో చలాకితనంతో ప్రజాసేవలో కొనసాగాలని, ప్రతి ఆటంకాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని జయించి ముందుకు పోయి ప్రజా జీవితంలో ఆయన కలకాలం ఉండాలని కోరుకుంటూ, ఆయనకి సత్తా ఇస్తాడు కావాలని ఆ దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయన నాన్నగారికి జన్మదినం ఏడుకలు మా తెలుగుదేశం అతనికి దేవుడు సల్లంగా చూడాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో
పాసిల్ సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా చూడాలని నెక్స్ట్ జన్మదినానికి ఎమ్మెల్యేగా చూస్తాము. రెండోది ఏమంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు కాబోయే ఎమ్మెల్యే సునీల్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ 2024లో జరిగే ఎలక్షన్స్లో ఆయన పుట్టినరోజు నాటికి ఎలక్షన్స్ పూర్తయితే ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆయనకి నెక్స్ట్ బర్త్డే గిఫ్ట్గా మేము ఆయన గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను తెలుగు యువత ఆధ్వర్యంలో గమండ్లపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం పక్కనే భారీ కటౌట్ ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను తెలుగు యువత నాయకులు వేముల సునీల్, గుండాల సందీప్ల ఆధ్వర్యంలో గమళ్లపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం పక్కన సునీల్ కుమార్ యొక్క భారీ కటౌట్ను ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ మాలాంటి యువతకు మా సునీల్ అన్న ఆదర్శమని, ఆయన యవ్వన ప్రాయం నుంచి రాజకీయాలలో కొనసాగుతూ పేద ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యే స్థాయికి ఎదగారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నామని, ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, మరిన్ని ఉన్నత పదవులు భవిష్యత్తులో ఆయన పొందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మల్లి కళ్యాణ్ బాబు, అల్లం వెంకటసాయి, ఎస్సీసీఎల్ నాయకులు పల్లి కోటేశ్వరరావు, ఏసుపాక పెంచలయ్య, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అసనాపురం వెంకటేష్, గౌతమ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రాణ స్నేహితుడు, ప్రాణమిత్రుడు పాసం సునీల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గోళపాల సెంటర్లో యువత ఈరోజు చూస్తే ఎంత ఉత్సాహంగా వస్తున్నారంటే అదంతా మన పాసం సునీల్ కుమార్ మీద ఉండే అభిమానం, ఆప్యాయత. ఆయన ప్రతి ఒక్కరిని చిన్న కానీ పెద్ద కానీ పలకరించుకోవడంలో కానీ, అందరినీ యువతను చేరతీయడంలో కానీ చాలా ముందుంటాడు. అటువంటి వ్యక్తిని యువత అంతా ఉత్సాహంతో ఆయన ఎమ్మెల్యేలో చేసుకోవాల్సిన బాధ్యత మీ యువత మీద చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మా బలం, మా ధైర్యం, మా భవిష్యత్తు అయినటువంటి శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు గూడూరు నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా ఆనందం. ఎందుకంటే ప్రజల మనిషి, పేదల మనిషి అయినటువంటి మా అన్న సునీల్ కుమార్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించి అధిరోకించి మంత్రిగా కూడా ఆయన చూడాలని కోరుకుంటూ ఈ బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎంతో ఆనందం. మా అన్న లాంటి వాళ్ళు గూడూరు నియోజకవర్గంలో పుట్టడం, ప్రత్యేకంగా అశోక్ నగర్లో పుట్టడం మాకు పుణ్యంగా భావనిస్తున్నాం. ఇది మేము ఎన్నో పుణ్యాలు చేస్తుంటే అటువంటి వ్యక్తులు మా ఏరియాలో పుడతారు. అటువంటి వ్యక్తులకు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందం. భవిష్యత్తులో అన్న వెంట నడిచి అన్నకి కృషి చేసి భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్యే చేసుకొని తర్వాత మంత్రిగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాం. ఈరోజు మా అన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గౌలపాల సెట్లో మా యూత్ తరఫున పిల్లలందరి సమక్షంలో భారీ కేక్ కట్ చేసుకున్నాం. మా అన్న ఇలాగే ప్రతి సంవత్సరం నుండి నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మా ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కాబోయే గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు యువత నాయకులు వేముల సునీల్, అలాగే గుండాల సందీప్ గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సునీల్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిజంగా ఈరోజు గూడూరు పట్టణ ప్రజలైతే కానివ్వండి, గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అదృష్టం చేసుకున్నారు. ఇటువంటి సునీల్ అన్న వంటి నాయకుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నిజంగా ఈరోజు గూడూరులో మేము ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి నాయకుడు మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత మినిస్టర్గా, ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా చేసి మా గూడూరు ప్రజలందరికీ అభివృద్ధి దాతగా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ విష్ హ్యాపీ బర్త్డే సునీల్ అన్న. అలాగే తర్వాత వచ్చే సంవత్సరం సునీల్ అన్న గారి బర్త్డే, హ్యాపీ బర్త్డే టు పాసం సునీల్ కుమార్, మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేక్ కట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే
మా దైవం. ఈరోజు ఆయన లేనందుకు మాకు చాలా బాధాకరం. ఆయన ఉంటే ఇంకా ఎక్కువ పండగగా ఉండేది మాకు. ఆయన లేకపోయినా ఒక రోజు పెద్ద పండగలాగా మాకు ఈరోజు అందరం మా యూత్ తరఫున అందరం చేసుకుంటున్నాం. అందుబాటులో లేనందుకు ఒక రోజు బాధాకరం. అందుబాటులో ఉంటే ఇంకో రోజంతా ఎక్కువ పండగలా చేసుకొని ఈరోజు మా గూడూరులో మొదటి పండగని మా యూత్ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మా దైవం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు గౌరవనీయులు గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు గూడూరులోని వాడవాడల ఎలాగైతే జెండా మహోత్సవాన్ని మనం గూడూరులో ప్రతి వీధిలో జరుపుకుంటామో ఆ విధంగా ఈరోజు సునీల్ అన్న జన్మదిన వేడుకలను ప్రతి గొంతులో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువతకి ఆదర్శమైనటువంటి వివేకానంద గారు ఎలా అయితే సూక్తులు చెప్పి ఒక యువత ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అతని యొక్క సూచనలు మనకి ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్క యువత కూడా ఒక ఇంజనీరింగ్ కాదు, ఒక మెడిసిన్ కాదు, అదేవిధంగా ఇంకొక ఫీల్డ్లో కాదు, అదేవిధంగా ప్రతి ఒక్క యువత కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ రంగంలో ముందుకొచ్చి నూనుగు మీసాల నూతన వయసులోనే 23 సంవత్సరాలకి గూడూరు చైర్మన్గా ఎన్నుకోయినటువంటి మా అన్న సునీల్ అన్న యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని ఎదిరించి ఆ యొక్క నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందించాలో అని చెప్పి తెలియజేసిన వ్యక్తి మన సునీల్ అన్న. భవిష్యత్తులో రాబోయే 2024 సంవత్సరంలో సునీల్ అన్ని గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేగా చేసుకొని గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని మనసారా కోరుకుంటూ సునీల్ అన్నకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను అశోక్ నగర్ నందు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను అశోక్ నగర్ నందు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తూపిలి శ్రీనివాసుల ఆధ్వర్యంలో 7వ వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి భారీ కేక్ను కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ మా అన్న సునీల్ కుమార్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది పేద ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఆయన ఎమ్మెల్యే అయి ఎంత ఎత్తుకు ఎదిగినా పేద ప్రజల మధ్య మా మధ్య నివాసం ఉంటూ మా పేద ప్రజలకు సహాయపడుతున్నారని, అలాంటి నాయకుడు మాకు దొరకడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు టీడీపీ అధ్యక్షులు తూపిలి శ్రీనివాసులు, పరిమళ రాజేష్, అరవ శ్రీనివాసులు, బండి సాయి, రమేష్ నాయుడు, పార్థసారథి, విజయ్ కుమార్, అల్లం వెంకటసాయి, వేముల సునీల్, రవి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, రాబోయే ఎన్నికల్లో మరల ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ని గెలిపించుకోవాలని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి కోరారు. చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు కార్యకర్తలకు కేక్ను పంచిపెట్టారు. రాష్ట్ర కార్యదర్శి లీలావతి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సారథ్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్ మంజూరు చేయించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ని గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పాసం సునీల్ కుమార్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గ్రామం ఓడూరు గ్రామం తరఫున ఓడూరు, తేపులూరు, ఉగురాజపాలెం, పుల్లకవారిపాలెం నుంచి అందరు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, సునీల్ అన్న అభిమానులు అందరం కలిసి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరం. అదేవిధంగా ఇటువంటి జన్మదినాలు అతను ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన చేసిన అభివృద్ధి అంటే ఎమ్మెల్యేలు అందరూ అవుతారు, కానీ అభివృద్ధి చేసే శాసనసభ్యులు మనకు దొరకడం మనకెంతో అదృష్టం. ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 4,500 కోట్ల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి ఎలాగా కాదు, ఈ కాన్స్టిట్యున్సీలో సునీల్ అన్న అంటే ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులాగా ఆయన ఈ 5 సంవత్సరాలు
శాసనసభ్యులుగా పనిచేశారు. అంటే ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపు 5,50,00,000 ప్రతి నిరుపేద కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇబ్బందులైనా, చనిపోయినా, లేదా వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైనా, ఈవెన్ మా ఊర్లో కూడా దాదాపు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు మేము ఇక్కడ సునీల్ అన్న సపోర్ట్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో ఎవరికి హెల్త్ బాగలేదన్నా, ఎవరికి ఇబ్బందులున్నా, ఎవరి ఆర్థిక పరిస్థితి బాగలేదన్నా, అందరికీ బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి ఒక్కరికి, పేద కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దగ్గరికి సాయం అని పోతే ఎవరికి కాదనేది లేదు. ఆయనకి చేతనైన సాయం, ఆయన దగ్గర నుంచి ఏమైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు దొరకడం, మనకు శాసనసభ్యులుగా దొరకడం మన అదృష్టం. ఇంకొక అదృష్టం ఏంటంటే, మొదటిసారి నాకు ఓటు వచ్చినప్పుడు ఆయన కౌన్సిలర్గా ఆయనకి నేను ఓటేయడం, అదే సంవత్సరం ఆయన చైర్మన్గా, గూడూరు చైర్మన్గా ఉండడం నాకెంతో ఆనందం. అది ఈరోజు ఆయన నుంచి జర్నీ చేస్తుంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనకు ఎంతో ఉంది. అది ఇంత అంత అనేది కాదు, ఎంతో ఉంది. అంటే ఆయనకుండే విధానం ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమించడం, ప్రతి ఒక్కరికి మంచి చేయడం, ప్రతి ఒక్కరిని కలుపుకోకపోవడం. ఆ మనస్తత్వం ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుపొంది మనకు శాసనసభ్యులుగానే కాదు, ఈసారి మంత్రివర్యులుగా, మన కాన్స్టిట్యున్సీ నుంచి మంత్రివర్యులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఇటు జన్మదిన వేడుకని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మనం జరుపుకోవడం మనకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. 2024లో ఆయన మంత్రిగా మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. సునీల్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మహిళలు వచ్చున్నారు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎగువ రాజపాలెం, తేపనూరు అందరూ కలిసి కూడా కార్యకర్తలు ఇక్కడికి వచ్చి మన సునీల్ అన్న పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. సునీల్ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, అలాగే ఈ రోజుకి కూడా సునీల్ అన్న ప్రతి ఒక్కరిని కూడా దగ్గర పెట్టుకొని మనకేం కావాలి, అభివృద్ధి, సంక్షేమం అనే విధానంగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరిని, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలను కూడా అందరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్కరికి సమన్వయంగా పరిపాలించే విధానంగా ఈరోజు సునీల్ అన్న ఉన్నాడు. మనం ఒకటే ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల మనం ప్రతి ఒక్కటి కూడా మన లోకల్ వ్యక్తి, మనం పిలిస్తే పలికే వ్యక్తి, మనలో పెద్దవాళ్ళు సాటని చెప్తారు, కుంటి బిడ్డ ఇంటి బిడ్డతో సమానం కాదని. ఎవరో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ మన కనీసం సమస్యలు కూడా పరిష్కరించుకునే వ్యక్తి ఆ రోజు ఎలక్షన్ రోజు వచ్చి కనబడ్డారు, కానీ ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఈ రోజుకి కూడా మన ఓడూరులో తీసుకుంటే ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కావచ్చు, బోర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంటింటి కుళాయిలు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో మన సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినట్టువే, కానీ ఈ రోజుకి కూడా అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి, నాయకులు కావచ్చు, వైసీపీ వాళ్ళు అందరూ కూడా కావచ్చు, దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ఏమీ లేదు. కానీ అధికారంలో లేకపోయినా ఈ రోజుకి కూడా పార్టీ ఆఫీస్కి ఎంతోమంది నిద్రలేసినప్పుడు మేము చూస్తూ ఉంటాం, ఎంతోమంది వస్తారు అక్కడికి, అన్న ఇలా ఉంది మా పరిస్థితి, మా బిడ్డకు బాగలేదంటే ఇమీడియట్గా ఫోన్ చేసి పలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తారు. ఈ రోజు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద బిడ్డలాగా నిల్చొని ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరించుకుంటున్నాడు మన సునీల్ అన్న. ఈ రోజు గూడూరు ఏరియా హాస్పిటల్లో చూస్తే సిటీ స్కానింగ్ అన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిటీ స్కానింగ్ తీసుకొచ్చి పెట్టాడు. అలాగే డయాలసిస్కి ఎంతోమంది నెల్లూరు, తిరుపతికి వెళ్ళి డయాలసిస్ చేసుకుంటా ఉంటే చాలామంది అక్కడి నుంచి ప్రయాణంలో కూడా చాలామంది ఇబ్బందులు పడేవారు, కానీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డయాలసిస్ మిషన్లు, సిటీ స్కాన్లు అన్నీ తీసుకొచ్చి ఎంతోమంది, వేల మంది కూడా ఈరోజు అన్న పేరు చెప్పుకుంటూ అక్కడ వెళ్ళి వైద్యం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్క అభివృద్ధి ఒక్కటి కూడా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందినట్టే. ఎవరైనా ఆలోచించండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ అభివృద్ధి అనేదే లేదు. అందుకే మనం చెప్పుకోవాలి ఏంటంటే, ఎక్కడెక్కడ నుంచి ఎమ్మెల్యేలు మనం గెలిపించుకుంటే ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. ఏదేమైనా మన సునీల్ అన్న మన లోకలు, వాళ్ళు చెప్పినట్టు చంటికాడ లోకల్ అన్నట్టు సునీల్ అన్న లోకల్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మహిళలు కూడా మొన్న మినీ మహానాడులో కూడా మన చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహిళలకు కూడా ఎన్నో విధాలుగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల 15,000 వేసే పరిస్థితి, ప్రతి ఒక్క 15,100 వేసే పరిస్థితి. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం 15,000 వేసే పరిస్థితి. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాసులు ఉచితంగా ఇస్తామన్నాడు. అలాగే బీసీలకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తామన్నాడు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాలి. మనం ముందుకెళ్లాలంటే కంపల్సరీ మన లోకల్గా మన సునీల్ అన్న గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. 2024లో అందరూ కూడా
సునీల్ అన్నను గెలిపించుకోవాలి, అలాగే మన మంత్రిని కూడా చేసుకోవాలి. అన్న ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని అలాంటి మంచి వ్యక్తి వెనక మనం నడవడం కూడా చాలా అదృష్టం. ఈ రోజులకు కూడా మహిళలు ఇంతమంది పదవులు తీసుకొని అన్నయ్య అంటూ ఉన్నామంటే ఆయన చూపించిన చొరవ ప్రతి ఒక్క మహిళను కూడా తోబుట్టులాగా ఆదరించి అభిమానించి రెండమ్మ ఇది పరిస్థితి అని చెప్పి ఎంతో అభిమానంగా అన్నతోటి ఉండే పరిస్థితి మేము. ఇలాంటి మనసున్న వ్యక్తి, మనసున్న మహారాజు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఆయన కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఓడూరు సెగ్మెంట్ ప్రజలందరికీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పెద్దలు, పిల్లలు అందరికీ మా శుభాకాంక్షలు. ఈ సునీల్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయురారోగ్యంతో ఆయన తప్పకుండా ఎమ్మెల్యే అవకాశాలు పూర్తిగా ఉండి 100% మనకు ఆయన సేవలు ఎంతో అవసరం. తప్పకుండా ఇంతకుముందు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు, అందరినీ అందుబాటులో పెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆశీస్సులిస్తున్నాము. మనందరి తరఫున ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడతారు. చంద్రబాబు నాయుడు కూడా మంచి విజనైన వ్యక్తి. ఆయన వల్ల చాలా డెవలప్ అయింది. హైదరాబాద్ డెవలప్ అయింది, మందు డెవలప్ అయింది, పోలవరం 75% అయింది, అమరావతి 75% అయింది. కానీ మన దురదృష్టవశాత్తు మనం 30 సంవత్సరాలు వెనకపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఫ్యాక్టరీలు బట్టి ఆయన విజన్ అన్నమాట. చంద్రబాబు నాయుడు ఒక విజన్ అయిన వ్యక్తి అనమాట. ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని సృష్టించాలా. ఉద్యోగం సృష్టించాలంటే ఏం చేయాలా? దానికి మన పరిశ్రమలు, ఫ్యాక్టరీలు వస్తాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఊడూరు విషయం ఎత్తుకోండి. మనకు ఏ పైసా ఆదాయం లేదు. ఇప్పుడు మా ఎగురాస్పాల పంచాయతీకి రెండు ఫ్యాక్టరీలు వచ్చినాయి, మీకు ఊడూరికి 2 ఫ్యాక్టరీలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎంత ఆదాయం? కనీసం 1,00,000 కోట్లు వస్తున్నాయి ఈరోజు. ఇప్పుడు 4 సంవత్సరాలు ₹1 కోట్ల పైన ఊళ్ళకి వచ్చి ఉంటుంది, మాకు వచ్చి ఉంటుంది. అదేవిధంగా అమరావతిలో కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఈ పొద్దు ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోవాల్సి వస్తుంది విద్యార్థులంతా. కానీ అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో పరిశ్రమలు ఉన్ను విద్యార్థులకి చాలా అవకాశం ఉండేది. కాబట్టి ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గ్యారెంటీగా వస్తాడు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయగలడు. ఇవేమి డోకా లేదు. అదేవిధంగా ప్రతి కార్యకర్తలు బ్రహ్మాండంగా పని చేయాలా, అందరూ ఐకమత్యంగా చేయాలా, వర్గాలు లేకుండా చేయాలా. ఈ వర్గాలు మాత్రం ఉండకూడదు. వర్గాలు లేకుండా అందరూ ఒకే పార్టీ, ఒకే విధంగా పనిచేయాలా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఓడూరు గ్రామంలో సునీల్ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నా. మన తెలుగుదేశం కార్యకర్తల సహకారంతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. నిండు ఆరోగ్యాలతో మన గూడూరికి కూడా వచ్చే 2024 ఎలక్షన్లో మన ఎమ్మెల్యేగా నిలబడాలని, ఆయన గెలుపుకి తథ్యమని ఓడూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయన కోసం ఎన్నో సేవలు చేస్తూ ఆయన గెలిపించుకున్నారని కోరుకుంటూ మరొక్కసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఓడూరు గ్రామంలో మన ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఇన్ఛార్జ్ వర్యులైన డాక్టర్ పాసి సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు ఓడూరు గ్రామంలో అద్భుతంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అద్భుతంగా నిర్వహించి అద్భుతంగా జరుపుకోవటం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని 2024లో ఎమ్మెల్యేగా సునీల్ అత్యంత మెజార్టీతో గెలుపొందాలని, ప్రతి ఒక్కరూ ఆయనకి తోడ్పడి ప్రతి ఒక్కరూ ఆయన విజయ పథంలో నడవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజానాయకుడైనటువంటి గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరి ఇన్ఛార్జి వర్యులైనటువంటి డాక్టర్ పాసం సునీల్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఓడూరు గ్రామంలో సునీల్ అన్న గారి జన్మదినం వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. సునీల్ అన్న గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలని 2024లో మన ఓడూరు సెగ్మెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆయన అభిమానులు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పట్టణంలోని పలు చోట్ల నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా టీడీపీ నాయకుడు అరవ శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అరవ శ్రీనివాసులు మాట్లాడుతూ, పేదల పాలిటి పెన్నిది, పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే మా సునీల్ అన్న జన్మదినం సందర్భంగా పేదలైన రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశామని, ఆయన పేదల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అన్నారు. భవిష్యత్తులో మంచి పదవులు పొంది పేద ప్రజలకు అండగా ఉంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూపిలి శ్రీనివాసులు, రమేష్ నాయుడు, వేముల సునీల్, రవి, బండి సాయి, విజయ్ కుమార్, బొడ్డు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యుల వారు కాశీ సునీల్ కుమార్ గారికి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బాలింతలకి అందరూ పూర్తి ఇవ్వడం, ఇటువంటి వేడుకలు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యాలని సెలవు తీసుకున్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా మన గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పండ్లు పలహారాలు పంచడం జరిగింది. మరి ఈ పుట్టినరోజులు, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకు దేవుడి యొక్క ఆశీర్వాదము ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన మరలా ఎమ్మెల్యేగా గెలుపొంది మరి ఈ హాస్పిటల్లోనే కాకుండా గూడూరు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ సెలవు. చాలా పండగ, ఎందుకంటే కాశీ సునీల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న బాలింతలకి అరటి పండ్లు రొట్టెలు అన్నీ పంచుతూ ఉన్నాం. అదే కాకుండా సునీల్ కుమార్ గారికి పూర్తి ఆయుష్ ఇవ్వాలని, పూర్తి ఆరోగ్యంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో గణనీయంగా విజయంగా పూర్తిగా రాష్ట్రంలోకి ఎక్కువ మెజారిటీ రావాలని కోరుతున్నాం. ఈరోజు మన గూడూరు కాశీ సునీల్ కుమార్ సార్ జన్మదిన సందర్భంగా పెద్ద హాస్పిటల్లో బ్రెడ్ ప్యాకెట్లు ఎన్ని పేదలకి, బాలింతలకి అందరికీ పంచడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు రోజుకి మేము చాలా చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్ని బాగా కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సభ్యులు గూడూరు కాశీ సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఫస్ట్గా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మా అరవ శ్రీనివాస్ మామ గారి ఆధ్వర్యంలో అందరం పండ్లు, పూలు, బ్రెడ్ అన్నీ పంపిణీ జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో నూతనంగా తయారు చేయించిన బంగారు కవచాన్ని మూల విరాట్కు అలంకరించారు. బంగారు కిరీట కవచ ధారణలో స్వర్ణమయంగా స్వామివారు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తికి సింహ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు. మాజీ
ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు చోట్ల పేదలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఇవి ఇప్పటివరకు